కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ట్రయల్ రన్ ముగిసింది. ప్రయాణాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. 5 గంటల పాటు వన్ వే ట్రయల్ రన్ నిర్వహించారు. సీసీ కెమెరాలు, డ్రోన్ల సహాయంతో వన్ వే ట్రయల్ రన్ ను ఉన్నతాధికారులు పర్యవేక్షించారు. వర్షం పడే అవకాశం ఉండడంతో అనుకున్న సమయం కంటే ముందుగానే వన్ వే ట్రయల్ రన్ ముగించారు. పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే చేసే అవకాశం ఉంది. ఇక ఓవరాల్ గా కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ట్రయల్ రన్ అయితే ముగిసింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మణికంఠ కేబీఆర్ పార్క్ పరిసరాల నుంచి మరింత సమాచారం అందిస్తారు. మణికంఠ, యామిని, కొద్దిసేపటి క్రితమే కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న ట్రాఫిక్ అమలు వీటన్నిటిని కూడా కొద్దిసేపటి క్రితమే ఎత్తివేశారు. హెచ్సిటీలో భాగంగా కేబీఆర్ పార్క్ చుట్టూ 7 అండర్ పాసులతో పాటు 7 ఫ్లైఓవర్లు, బ్రిడ్జిల నిర్మాణం జరగబోతుంది. అయితే ఆ సమయంలో ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే ట్రాఫిక్ అధికారులు అయితే చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే మొదట ఏప్రిల్ 5వ తారీఖున ఒకసారి మొదటి విడిదిగా ట్రాఫిక్ ఆంక్షలు అయితే విధించారు. అలాగే మరోసారి ఈరోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా కేబీఆర్ పార్క్ చుట్టూ పరిసర మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అయితే విధించారు. అయితే వర్షం వచ్చే అవకాశం ఉండడంతో ప్రస్తుతం ట్రాఫిక్ ఆంక్షలు అయితే ఎత్తివేశారు. ఉదయం 10 గంటల నుంచి కూడా సాయంత్రం 4 గంటల వరకు పూర్తిగా ట్రాఫిక్ మళ్లింపులపై ట్రాఫిక్ అధికారులు ఎప్పటికప్పుడు డ్రోన్ల సహాయంతో అంచనా వేశారు. అలాగే పబ్లిక్ నుంచి కూడా రివ్యూస్ను కూడా తీసుకున్నారు, వాళ్ళ యొక్క అభిప్రాయాలను కూడా తీసుకున్నారు. అయితే కొన్ని లోటుపాట్లను కూడా ట్రాఫిక్ అధికారులు గుర్తించినట్లు మనకు తెలుస్తూ ఉంది. ఉదయం నుంచి కూడా కేబీఆర్ పార్క్ చుట్టూ సుమారు 11 కిలోమీటర్లు దూరం ఉంటుంది. అయితే ఇదంతా కూడా వన్ వే, 2 వే ఉంటుంది. అయితే ఈరోజు మాత్రం ప్రత్యేకంగా ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు కాబట్టి ఇదంతా కూడా సింగిల్ వే చేశారు. ఎక్కడ కూడా వన్ వే, 2 వే కాకుండా యూటర్న్లు కాకుండా కేవలం వన్ వే మాత్రమే అమలు పరిచారు. ఇందులో భాగంగానే కొన్ని కీలక అంశాలను కూడా ట్రాఫిక్ పోలీసులు అయితే పరిగణలోకి తీసుకున్నారు. ముఖ్యంగా ఎవరైతే ఎన్ఎఫ్సిఎల్ వైపు నుంచి సాగర్ సొసైటీ మీదుగా వెళ్తారో ఆ వెహికల్స్ అన్నీ కూడా పూర్తిగా దారి అయితే మళ్లించారు. ముఖ్యంగా ఎన్ఎఫ్సిఎల్ నుంచి కేబీఆర్ పార్క్ ప్రవేశం ద్వారా మీదుగా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వెళ్లే వాహనాలను ఎన్టీఆర్ భవన్ వద్ద ఎడమ వైపు, అక్కడి నుంచి బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి, అగ్రసేన్ ఐలాండ్, అలాగే అపోలో ఎక్స్ రోడ్, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 మీదుగా అయితే చెక్ పోస్ట్కు చేరుకునేలా అయితే ఈరోజు అయితే ట్రయల్ రన్ నిర్వహించారు. అలాగే వీటితో పాటుగా యూసఫ్గూడ, శ్రీనగర్ కాలనీ నుంచి రోడ్ నెంబర్ 36, 45 జూబ్లీహిల్స్ మాదాపూర్ వెళ్లే వాహనాలను అయితే ఇందిరానగర్, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5 వెంకటగిరి జంక్షన్ వద్ద నుంచి కుడిమడుపు, అక్కడ రోడ్ నెంబర్ 10కి చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడి నుంచి జూబ్లీహిల్స్కి అయితే వెళ్ళవలసి ఉంటుంది. సో ఇలా మాదాపూర్ నుంచి వచ్చే వాహనాలు కావచ్చు, లేదంటే పంజాగోట నుంచి మాదాపూర్ వెళ్ళే వాహనాలు కావచ్చు, వీటన్నిటినీ కూడా ఈరోజు అయితే వన్ వే చేసి అమల్లోకి ట్రాఫిక్ ఆంక్షల విధానాన్ని అయితే తీసుకువచ్చారు. అయితే ప్రజల నుంచి కూడా మిశ్రమ స్పందన వచ్చినట్లుగా కూడా తెలిసింది. అయితే ఈ చాలా ఎక్కడికక్కడ ట్రాఫిక్ అధికారులు అయితే వాళ్ళకి సైన్ బోర్డులు పెట్టినప్పటికీ కూడా పూర్తిగా కొంత గందరగోళానికి గురైనట్లుగా కూడా తెలిసింది. ఎందుకంటే 2000ను కూడా వన్ వే చేయడంతో ఎవరైతే వాళ్ళు ఫిలిం నగర్ వెళ్ళేవారు కావచ్చు, లేదంటే అపోలో హాస్పిటల్కి వెళ్ళేవారు కావచ్చు, ఇతర హాస్పిటల్కి వెళ్ళేవారు కావచ్చు, వీటితో పాటుగా అటు జూబ్లీహిల్స్ నుంచి మాదాపూర్ వెళ్ళే వాహనాలు కావచ్చు, అంతా కూడా వన్ వే కావడంతో వాళ్ళంతా కూడా ఇదంతా లాంగ్ డ్రైవ్ అని కూడా కొన్ని మిశ్రమ అభిప్రాయాలు వచ్చాయి. మరికొందరు అయితే ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా వీటికి పూర్తిగా సహకరిస్తాము ట్రాఫిక్ అధికారులకు అంటూ కూడా చెబుతూ ఉన్నారు. సో ఇప్పటికే పోలీసులు అయితే ట్రాఫిక్ పోలీసులు ప్రజల నుంచి అభిప్రాయాలను స్వీకరించారు. అలాగే రాత్రి సమయం కావడంతో ఈ ట్రాఫిక్ ట్రయల్ రన్ కూడా ఆపివేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా వర్షం వచ్చే కారణం ఉంది. అలాగే కొన్ని చోట్ల సైన్ బోర్డులు ఇప్పటికీ కూడా నిర్వహించలేదు. సో వాటికి సంబంధించి పూర్తిగా నిపుణుల అభిప్రాయాలు తీసుకున్న అనంతరం మరోసారి ట్రయల్ రన్ నిర్వహించిన అనంతరం ఈ ట్రాఫిక్ ఆంక్షలు పూర్తిగా యథావిధిగా అమల్లోకి వచ్చే విధంగా ట్రాఫిక్ పోలీసులు అయితే ప్లాన్ చేస్తున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. యామిని, రైట్.